వయస్సుని ఆపేసే ఒక పిల్ ఎప్పుడైనా ఊహించుకున్నారా? వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఉంది గదూ, కానీ చైనాకి చెందిన ఒక స్టార్టప్ సరిగ్గా ఇదే నిజం చేస్తామని చెప్తోంది. వాళ్ళేమంటున్నారంటే, ద్రాక్ష గింజల నుంచి తీసిన ఒక సింపుల్ మాత్ర మన జీవితాన్ని ఏకంగా 105 సంవత్సరాల వరకు పెంచగలదట. అసలిది నిజమేనా, లేకటే కథా? పదండి దీని సంగతేంటో చూద్దాం. అవును, మనందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. 105 ఆరోగ్యకరమైన జీవితం అసలిది సాధ్యపడే పనేనా? ఈ మాట వెనుక ఉన్న సైన్సేంటి, వాస్తవాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఈ 105 మాట ఎక్కడ్నుంచి వచ్చింది? ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్ టార్గెట్ చేస్తున్న జాంబీ సెల్స్ అంటే ఏంటి? అసలు ల్యాబ్లో ఇది వర్కౌట్ అయిందా? మరి సైంటిస్టులు ఎందుకింత అనుమానంగా ఉన్నారు? లాస్ట్కి ఈ మ్యాజిక్ బిల్ సంగతి పక్కన పెడితే మనం నేర్చుకోవాల్సిందేమైనా ఉందా? పదండి మొదలు పెడదాం. ఓకే, ముందుగా ఈ సంచలనానికి కారణమైన ఆ వాదన మూలాల్లోకి వెళ్దాం. ఇంత పెద్ద మాట చెబుతున్న ఆ స్టార్టప్ ఏది? వాళ్ల గోలేంటి? ఈ రీసెర్చ్ వెనక ఉన్న కంపెనీ పేరు లాన్వీ బయోసైన్సెస్. ఇది షెంజెన్లో ఉన్న ఒక స్టార్టప్. వాళ్ల టార్గెట్ చాలా పెద్దది, చాలా క్లియర్గా ఉంది. మనుషుల జీవితకాలాన్ని 105 ఏళ్లకు పెంచి ఒక మాత్రను కనిపెట్టడం, అంతే. మరి ఈ మ్యాజిక్ పిల్లో ఉన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి? దాని పేరు ప్రోసైనిడిన్ C1. సింపుల్గా PCC1 అని పిలుస్తారు. ఇది ఎక్కడ్నుంచో రాలేదు, మన ద్రాక్ష గింజల్లోంచి తీసిన ఒక న్యాచురల్ కాంపౌండ్. అయితే అసలిది వయసు మీద పడటాన్ని ఎలా ఆపుతుంది? అది తెలియాలంటే ముందు మనం మన బాడీలోనే దాక్కున్న ఒక విచిత్రమైన శత్రువు గురించి తెలుసుకోవాలి. రైట్, ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. ఈ పిల్ ఏజింగ్ను ఎలా ఆపుతుంది? ఆన్సర్ మన బాడీలోనే తిష్టవేసిన జాంబీ సెల్స్ను వేటాడి చంపడంలో ఉంది. సైన్స్ పరిభాషలో వీటిని సెనెసెంట్ సెల్స్ అంటారు. కాని జాంబీలనే పేరే వీటికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటారా? ఇవి ముసలి కణాలు, వీటి విభజన ఆగిపోతుంది. కాని ఇవి చచ్చిపోవడానికి మాత్రం అస్సలు ఒప్పుకోవు. అలా మన బాడీలోనే ఉండిపోయి చుట్టూ ఉన్న మంచి టిష్యూని పాడు చేస్తూ ఉంటాయి. చూడండి, నార్మల్ హెల్తీ సెల్స్కి ఈ జాంబీ సెల్స్కి ఎంత తేడా ఉందో. మన హెల్తీ సెల్స్ ఒక పద్ధతి ప్రకారం పెరుగుతాయి, డివైడ్ అవుతాయి, పని అయిపోయాక చనిపోతాయి. కాని ఈ జాంబీలు ఆ రూల్స్ని బ్రేక్ చేస్తాయి. అవి డివైడ్ అవడం ఆపేస్తాయి, కాని చావడానికి మాత్రం ఒప్పుకోవు. వయసు పెరిగే కొద్దీ మన బాడీలో పేరుకుపోతాయి. అవి పని చెయ్యకపోగా వాటినుంచి హానికరమైన కెమికల్స్ రిలీజ్ చేస్తూ మన హెల్త్ని దెబ్బతీస్తాయి. ఈ జాంబీ సెల్స్ చేసే డ్యామేజ్ చిన్నదేమీ కాదు. మనకు వయస్సు పెరిగాక వచ్చే చాలా రోగాలకు మూలం ఇవే. ఎప్పటికీ తగ్గని వాపులు, గుండె జబ్బులు, షుగరు, కీళ్లనొప్పులు, చివరికి మన మెదడుకొచ్చే జబ్బులు కూడా ఇవే కారణమవుతాయి. సరిగ్గా ఇక్కడే మన హీరో PCC1 ఎంట్రీ ఇస్తుంది. దీన్ని ఒక స్మార్ట్ బాంబ్లా ఊహించుకోండి. ఈ కాంపౌండ్ మన బాడీలోకి వెళ్ళాక మంచి సెల్స్ని అస్సలు టచ్ చేయకుండా కేవలం ఈ చెడ్డ జాంబీ సెల్స్ని వెతికి పట్టుకొని వాటిని మాత్రమే నాశనం చేస్తుందని రీసెర్చర్స్ చెప్తున్నారు. థియరీ వినడానికి చాలా బావుంది, కానీ ప్రూఫ్ ఏంటి? ఇది నిజంగా పనిచేస్తుందని నమ్మడానికి ఆధారాలేవైనా ఉన్నాయా? ఆ సమాధానం కోసం మనం ల్యాబ్లోకి వెళ్ళాలి. ముఖ్యంగా ఎలుకల మీద చేసిన స్టడీస్ గురించి తెలుసుకోవాలి. ఈ రీసెర్చ్ మీద ఆ కంపెనీ వాళ్లకి ఎంత నమ్మకముందో వాళ్లు వాడిన ఒక్క మాటతోనే తెలిసిపోతుంది. వాళ్ళు దీన్ని లాంజెవిటీ సైన్స్లో హోలీ గ్రెయిల్ అని పిలుస్తున్నారు. అంటే ఏళ్ల తరబడి సైంటిస్టులు వెతుకుతున్న ఒక అద్భుతమైన ఆవిష్కరణ అని వాళ్ళ ఉద్దేశం. ఈ ఎక్స్పెరిమెంట్స్లో వచ్చిన ఒక రిజల్ట్ అయితే అందర్నీ షాక్కి గురిచేసింది. వయసైపోయిన ఎలుకలకు PCC1 ఇచ్చినప్పుడు అవి బతకాల్సిందానికంటే ఏకంగా 64.2% ఎక్కువ కాలం బతికాయి. సైంటిఫిక్ స్టడీస్లో ఇది చాలా చాలా పెద్ద నెంబర్. ఇక ఓవరాల్ లైఫ్ స్పాన్ గురించి చూస్తే వాటి జీవితాంతం PCC1 తీసుకున్న ఎలుకలు తీసుకోని వాటితో పోలిస్తే దాదాపు 10% ఎక్కువ కాలం బతికాయి. ఇది ముందు చెప్పినంత డ్రమాటిక్గా లేకపోయినా ఇది కూడా చాలా ముఖ్యమైన ఫలితమే. ఈ రిజల్ట్స్ వింటుంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా. కానీ సైన్స్లో కేవలం ఎగ్జైట్మెంట్ ఉంటే సరిపోదు. ఇక్కడే మనం ఒక్క క్షణం ఆగి బ్రేక్ వేసి మిగతా సైంటిస్టులు ఈ విషయంలో ఎందుకు అనుమానపడుతున్నారో కూడా చూడాలి. అన్నింటికన్నా ముఖ్యమైన ప్రశ్న ఇదే. ఎలుకల మీద పనిచేసింది మన మీద అంటే మనుషుల మీద కూడా పనిచేస్తుందా? ఈ యొక్క ప్రశ్నతో మనం ఎగ్జైట్మెంట్ నుంచి రియాలిటీలోకి వస్తాం. సైంటిస్టులు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ రేస్ చేస్తున్నారు. మొదటిది, ఎలుకలు వేరు, మనుషులు వేరు. వాటి బాడీ మన బాడీ ఒకటి కాదు. సో అక్కడ వర్కౌట్ అయింది ఇక్కడ అవుతుందని గ్యారంటీ లేదు.
రెండోది, ఇప్పటిదాకా ఒక్క మనిషి మీద కూడా దీన్ని టెస్ట్ చేయలేదు. ఇది చాలా పెద్ద మైనస్ పాయింట్. మూడోది, ఎలుకల మీద వచ్చిన చిన్న రిజల్ట్స్ పట్టుకొని ఏకంగా 105 బతుకుతారని చెప్పడం కాస్త ఎక్కువైపోయిందంటున్నారు. ఇక నాలుగోది, మార్కెట్ హైప్. చైనాలో ఈ లాంజివిటీ ఇండస్ట్రీ అంటే ఎక్కువ కాలం బతికించే ప్రాడక్ట్స్ మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. ఈ కాంపిటీషన్లో ఇన్వెస్ట్మెంట్ కోసం కొన్ని కంపెనీలు వాస్తవాల కన్నా వాగ్దానాలనే ఎక్కువగా ప్రచారం చేసే ప్రమాదముందని చాలామంది ఆందోళన పడుతున్నారు. సరే, ఇదంతా చూశాక అసలు మనం ఏం తెలుసుకోవాలి? ఈ మ్యాజిక్ పిల్ సంగతి పక్కన పెడితే ఇప్పుడే ఈ రోజునించే మనం ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలంటే ఏం చేయాలి? మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఈ ద్రాక్షగింజల పిల్ ఫ్యూచర్ ఏంటో మనకి తెలీదు. అది వర్కౌట్ అవ్వొచ్చు, అవ్వకపోవచ్చు. కానీ దాని వెనుక ఉన్న ఐడియా, అంటే ఆ జాంబీ సెల్స్ని బాడీ నుంచి క్లియర్ చేయడం ద్వారా ఏజింగ్ని కంట్రోల్ చేయొచ్చు అనే ఆలోచన మాత్రం సైన్స్లో చాలా ప్రామిసింగ్ ఫీల్డ్. దానిమీద చాలా రీసెర్చ్ జరుగుతోంది. సో ఎప్పుడో ఫ్యూచర్లో వచ్చే మ్యాజిక్ పిల్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ తినడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, స్ట్రెస్ లేకుండా చూసుకోవడం, రోజు సరిగ్గా నిద్రపోవడం, ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయిన పద్ధతులు. ఇవి మన లైఫ్ స్పాన్ని, లైఫ్ క్వాలిటీని పెంచడానికి బెస్ట్ మార్గాలు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? ఈ రీసెర్చ్ వెనుకున్న సైన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అందులో డౌట్ లేదు. కానీ ఆ 105 ఏళ్ల మ్యాజిక్ పిల్ మాత్రం ఇంకా మన చేతికి రాలేదు. సో ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. భవిష్యత్తులో ముసలితనమనేది తప్పనిసరిగా వచ్చేది కాకుండా మనం వద్దనుకుంటే ఆపుకోగలిగే ఒక ఆప్షన్గా మారుతుందా? ఒక్కసారి ఆలోచించండి.